ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మార్కు సువార్తమానం 10వ అధ్యాయము 45వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చేననెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీతోనూ, నీ కుటుంబంతోనూ, నీ పిల్లలతోనూ పరలోకమందున్న దేవుడు మాట్లాడుతున్న ఒక నగ్న సత్యం ఏంటంటే, యేసు ప్రభులు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, కానీ దానిలో ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనుష్య కుమారుడైన యేసు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు అడుగు పెట్టాడంటే, పరిచర్య చేయడానికి వచ్చానని, అనేకులకు క్రయధనముగా, అనేకులకు ప్రతిగా నేను బలియాగము అవ్వాలని, మనుష్యుల కొరకు నేను యజ్ఞ పశువుగా వధించబడాలని వచ్చాను అని ఈ వాక్యంలో రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, ఈ రోజున యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, అన్ని ఆకాశ మండలముల కంటే పైనామముగా హెచ్చించాడు. ఈ వాక్యం వింటున్న నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ వెళుతున్న ప్రతి అడుగుల్లో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి స్థలములో దేవుడు నీకు తోడుగా ఉండి నీ కీర్తిని ఘనతకు పాత్రుడిగా మార్చాలంటే పరిచర్య చేయించుకోవటం కాదంట, పరిచర్య చేయడానికి రావాలంట. ఈ రోజున దేవుడు నీకు అప్పగించిన సంఘంలో, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో నమ్మకస్తుడిగానే ఉన్నావా? చాలామంది పరిచర్య చేయించుకుంటారు కానీ పరిచర్య చేయరు. యేసు ప్రభుకి అంత తగ్గింపు కనబడుతూ ఉంటే ఈ రోజున నీ జీవితంలో ఎందుకు ఆ పరిచర్య ఆత్మ లేదు? ఆలోచించు. దేవుడు నిన్ను ఒక స్థాయిలో పెట్టాలనంటే పరిచర్య. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను కూడా గొప్ప దైవజనులు, మా ఆత్మీయ తండ్రి అపోస్తలు జె. డేవిడ్ రాజయ్య గారు చిలకలగూడ, హైదరాబాద్, ఈ మహాపట్టణాల్లో బలమైన పరిచర్య చేసి ప్రభు సన్నిధికి వెళ్ళారు. 14 సంవత్సరాలు వాళ్ళ గురువు గారి దగ్గర, సి జాన్ వాళ్ళ గురువు గారి దగ్గర, ఆ అయ్యగారి దగ్గర, మా అయ్యగారు 14 years కేవలం పరిచర్య చేశారు. వాష్రూమ్లు కడగడం, అయ్యగారికి స్నానం చేయించడం, ఎండి గజ్జి శుభ్రంగా రసికలు తొడవడం. ఒక రోజున దేవుడు తన దాసుడు అయ్యగారికి ప్రేరేపించి డేవిడ్ రాజయ్య గారి మీద చేతి నుంచి అభిషేకించి ఆశీర్వదించాడని పలుసార్లు మాతో చెప్పాడు. ఈ రోజున నీ వాక్యం వింటున్న దేవుని బిడ్లారా, నువ్వు జిల్లా కలెక్టర్ అయి ఉండొచ్చు, నువ్వు మంచి ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, మంచి నేర్పరగలవాడు అయి ఉండొచ్చు, మంచి చదువు కలిగిన వాడు అయి ఉండొచ్చు. దేవుని సన్నిధిలో ఏదో ఒక పరిచర్య చేయగలిగే మనస్సు నీకుంటే నీ పిల్లల తనాంతరం ఆశీర్వాదం మీ కుటుంబం మీదకి వస్తుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు, సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఏవండి, శిష్యుల పాదాలు కడిగినాడు, మహనీయుడండి. ఈరోజు నీకు ఆ తగ్గింపు ఉంటే హెచ్చించబడతావు. రెండవది, అనేకులకు క్రయధనముగా బలి అర్పించడానికి వచ్చానన్నాడు కదా. ఈ రోజున నీ జీవితంలో ఏ రోజైనా ఒక వ్యక్తి కొరకు సాక్రిఫై చేసావా? ఒక వ్యక్తి కొరకు కష్టపడి ప్రభు సన్నిధికి తీసుకొచ్చావా? నీ ప్రాణాన్ని మనం అడగట్లేదు, నీ దగ్గరున్నది కాస్త వ్యాయామంగా ఖర్చు చేసే అనేకులకు స్వార్థను ప్రకటించి అగ్నిల నుంచి కొన్ని ఆత్మలను లాగగలుగుతున్నావా? ఎందుకో ఈ ఉదయకాలం ప్రభు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. పరిచర్య చేయడం నేర్చుకో. అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లుగా సత్య స్వార్థను ప్రకటించడం నేర్చుకో. పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడో, యేసు ప్రభుని ఎలాగూ హెచ్చించి ఘనపరిచి పునరుద్ధాన శక్తితో నింపి నడిపించాడో నిన్ను, నీ కుటుంబాన్ని అలా నడిపిస్తాడు. భక్తి సింగ్ అయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట, పరిచర్యలో గొప్ప దీవెన ఉందని. కరెక్ట్. ఈ రోజునైనా ఇక నుంచైనా నువ్వు పరిచర్య చేయి, అనేకులకు సత్యాన్ని బోధించు. ఎవరేదైనా దూషించినప్పుడు, హింసించినప్పుడు, ప్రభు నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు
తట్టుకొని నిలబడు. ఆయన మహిమైశ్వర్యంతో నిన్ను నడిపించునుగాక. థ్యాంక్ యూ. కలుమియండి ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అనే దేవా, యేసు ప్రభుకి అంత భాగ్యం తగ్గింపు ఉంటే నాకు ఇంకెంత ఉండాలి, మాకెంత ఉండాలో నేర్పించి వాడుకోమని యేసయ్య పేరట అడిగి ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.